హలో, మనం ఫ్రూట్స్ అవి పెడుతుంటాం కదండి. ఈ ఫ్రూట్స్ పెట్టేటప్పుడు వీటి మీద చిన్న చిన్న ఈగలు, అదేనండి చిన్న చిన్న దోమలు లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలా చిరాగ్గా కూడా ఉంటాయి. వంటగదిలో ఇలాంటివి ప్రాబ్లం ఉండేటప్పుడు నేను ఒకటి చెప్తానండి. చిట్కా, మనం పిల్లలకి ఐస్ క్రీమ్ కొంటుంటాం కదండి. ఆ ఐస్ క్రీమ్ కొనే కప్పులు, ఇలాంటి కప్పులు పక్కన పెట్టుకొని ఈ కప్పుల్లో ముందుగా ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. చూడండి, ఇలా చూస్తున్నట్టుగా 2 స్పూన్లు సాల్టు, కొంచెం ఇది ఆర్తకప్పూరం అండి. ఈ ఆర్తకప్పూరం మనం కొంచెం మనకి చూపించే విధంగా ఇదొకటండి. ఈ ఆర్తకప్పూరాన్ని నేను ఇందులో వేస్తున్నాను. కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను, ఆర్తకప్పూరం వేస్తున్నాను అండి. ఇది డిటాయిల్ అండి, కొంచెం డిటాయిల్ ఇందులో కొంచెం డిటాయిల్ వేసుకుంటున్నాను. ఇది కంఫర్ట్ అండి. మనం ఆల్రెడీ బట్టలు ఉతికేటప్పుడు మనకి దగ్గర ఉంటుంటుంది. ఈ కంఫర్ట్ 1 కప్పు వేసుకోవాలి. కొంచెం కంఫర్ట్ ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు మనం ఇలాంటి వాసన తీసుకొని ఇది వేడి చేసుకొని ఒక్కొక్క హోల్ పెట్టుకోవాలి. ఇలాగా చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా హోల్ చేసుకోవాలండి. ఈ హోల్ చేసుకొని ఈ మూతను పెట్టుకొని కిచెన్లో ఫ్రూట్స్ దగ్గర కానీ ఎక్కడైనా మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి దోమలు కానీ ఈగలు కానీ రాకుండా ఉంటాయండి.